మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 190. చౌరాస్తా. అదొక అద్భుత సన్నివేశం, అదొక అపూర్వ సమ్మేళనం. ఆనాడు ఫిబ్రవరి 17వ తేదీ మహాశివరాత్రి పర్వదినం. అమ్మ సమదర్శనంలో సర్వదినాలు పర్వదినాలే అయినప్పటికీ మహాశివరాత్రి మానవాళికి మహాపర్వదినమే. ఆనాడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అమ్మ అనసూయేశ్వరాలయానికి విచ్చేసింది. మహారుద్రయాగం ప్రారంభమైంది. యాగశాల అనసూయేశ్వరాలయానికి ప్రాగ్భాగాన అమర్చబడింది. శ్రీ వడ్లమూడి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో యాగం నిర్వహింపబడుతోంది. హోమగుండంలో అగ్నిజ్వాలలు మహోజ్వలంగా ఉన్నాయి. విస్ఫులింగాలు పందిరిని తాకాలని ఉత్సాహపడుతున్నాయి. నమస్తే రుద్రమన్యవవుతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వవే బాహుభ్యాముతతే నమస్వాహ. సోదరులు భానుమూర్తి, కుమారశర్మ, లక్ష్మీ నరసింహం ప్రభృతులు దీక్షితులై ఉచ్చైస్వరంతో స్వాహామంత్రాలు పఠిస్తూ అగ్నిదేవునికి ఆజ్యం సమర్పిస్తున్నారు. హోమజ్వాల ప్రసారం చేసే ప్రకాశంలో ఋత్విక్కులు దేవతామూర్తుల వలె భాసిస్తున్నారు. ప్రక్కనే అనసూయేశ్వరాలయంలో శివ లక్షణామార్చన. ఓం ఆద్యంతలయకర్త్రే నమః, ఓం నృత్యప్రియాయ నమః. భక్తానుగ్రహ స్వరూపుడైన పరమేశ్వరుని మధురనామ సహస్రంతో ఆ ఆలయమే కాదు, ఆవరణమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఎందరో సోదర సోదరీమణులు బహు ప్రాంతాల నుంచి వచ్చి లక్షణామార్చనలో పాల్గొంటూ బిల్వదళాలతో, అనేక జాతుల సుమాలతో, పత్రాలతో మహాదేవుని మనసారా పూజించుకుంటున్నారు. పూల లాస్యాలతోనూ గళ విన్యాసాలతోనూ కనువిందుగా, వీణుల విందుగా భాసిల్లడమే కాక ఆ వాతావరణం మనసులలోని సర్వ మాలిన్యాలను తుడిచివేసి ఆనందంతో నింపివేసి పులకలెత్తిస్తున్నది. అంతకుముందే అనసూయేశ్వరాలయంలో 121 ఆవృతాలతో అతిరుద్రాభిషేకం పూర్తయింది. మరొక ప్రక్క హైమాలయం ముందు క్రొత్తగా నిర్మితమైన ముఖమండపంలో రామనామ సంకీర్తన మహోజ్వలంగా మనోహరంగా సాగుతోంది. శ్రీ అవధూతేంద్ర భక్త మండలి వారు శ్రీ శ్రీరామ్ సారథ్యంలో అఖండ నామ సంకీర్తన నిర్వహిస్తున్నారు. హైమాలయం, అనసూయేశ్వరాలయం లోపల వెలుపల కూడా ఎందరో సోదరీ సోదరులు తపోనిమగ్నులై ఉన్నారు. ఒకే కాలంలో ఒకే ప్రదేశంలో ఈ భిన్న రీతుల సాధనా మార్గాలను చూస్తుంటే విష్ణు పురాణంలోని వివరణం గుర్తుకు వచ్చింది. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపరయుగంలో అర్చనాదులు, కలియుగంలో సంకీర్తన మానవునికి తరణోపాయాలుగా అభివర్ణితమైనాయి. సర్వసమ్మత అయిన అమ్మ 4 మార్గాలను ఒకచోటికి చేర్చి ఎవరికి ఏ మార్గం కావాలో కోరుకోమన్నట్లుగా ఉన్నది ఆ దృశ్యం. ఫిబ్రవరి 1985. వ్యాసం 191. పుత్రవత్ సర్వభూతాని. మద్రాసు నుంచి తమిళంలో వెలువడే మాసపత్రిక జ్ఞానభూమి సంపాదకులు శ్రీ మలర్మన్నన్ జిల్లెలముడు వచ్చారు. తమిళ పాఠకులకు అమ్మను పరిచయం చేయాలని వారి ఉద్దేశం. అమ్మను సందర్శించారు. అమ్మను గురించి, అమ్మ తత్వం గురించి గ్రంథాధ్యయనం చేశారు. అంతతో వారు సంతృప్తి పడలేదు. అమ్మతో ముఖాముఖి సంభాషణ చేసి మరింత విషయ సంగ్రహణం చేయాలని అభిలషించారు. అమ్మ అనుమతించింది. వారెన్నో ప్రశ్నలు, సందేహాలు అభివ్యక్తం చేశారు. అన్నిటికీ అమ్మ ఓర్పుతో సమాధానాలు, వివరణలు అనుగ్రహించింది. ఆ సంభాషణలో అమ్మ తానేమీ చదువుకోలేదని, తెలిసి కావాలని సాధన కూడా ఏమీ చేయలేదని వివరించింది. అప్పుడు వారు అడిగారు, అమ్మా, లోకంలో అందరినీ బిడ్డలుగా చూసే ఈ విధానం పూర్వం ఎక్కడనూ కనపడదు, ఏ గ్రంథాలలోనూ ఉన్నట్లు లేదు. మీరేమీ సాధన చేయలేదంటున్నారు. మరి మీకు ఈ భావం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అని. అందుకు అమ్మ మౌనమే సమాధానం. మన్నన్ మళ్ళీ మళ్ళీ అడిగారు, ఏమో నాన్న, నాకేమీ తెలీదు. ఏ శాస్త్రం చదివి ఆ భావం నేను పొందలేదు, ఏ సాధన చేసి ఆ భావం నేను సంపాదించలేదు. ఇంత గొప్ప భావం, ఇంత అద్భుతమైన ఆలోచన మీకు మాత్రమే ఎట్లా కలిగింది? మీకు ఈ భావం ఎప్పటి నుంచి ఉందమ్మా? చిన్నప్పటి నుంచి సహజంగానే ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఎవరిని చూసినా నా బిడ్డ అనే అనిపిస్తుంది. ఎక్కడో పుట్టారు, ఎవరో కన్నారు, ఇక్కడికి వచ్చారు అనిపించదు. మిమ్మల్ని అందరినీ నేను కన్నాను, మీ తల్లులకు పెంపుడిచ్చాను అనిపిస్తుంది. అమ్మ వెలువరించే భావరసగంగలో మన్నన్ తల మునకలైనారు, తన్మయులైనారు.
వారి ఆశ్చర్యానికి ఆనందానికి అవధులు లేవు. ఆ సంభాషణ ఆలకిస్తున్న నాకు అమ్మ బాల్యంలోని ఒక సంఘటన స్మృతిపథంలో మెదిలింది. అమ్మ చిన్నతాతగారైన శ్రీ చంద్రమౌళి చిదంబరరావు గారు అమ్మను తన నిజస్థితిని వివరించమని అర్థిస్తూ, తెలుసుకుని విశ్వాసంతో నా వికారం పోగొట్టుకుంటానమ్మా అన్నారు. అప్పుడు అమ్మ, వికారం వల్లనే ఆకారం వచ్చింది తాతగారు, అందువల్ల ఆకారం ఉన్నంతవరకు వికారం ఉంటూనే ఉంటుంది అనగానే తాతగారు, అమ్మా, ఈ అపూర్వమైన భావాలు నీకెక్కడి నుంచి వచ్చాయి? ఏ సాధన ఏ తపస్సు చేసి ఈ జ్ఞానాన్ని సంపాదించావు? పూర్వం ఏ ఋషులు ఏ తపస్సులు కూడా ఈ మాట చెప్పలేదు అని ప్రస్తుతించారు. నిజమే, మన భారతీయ ఋషులు ఎంతెంతో సాధన చేసి తీవ్రమైన తపస్సు చేసి అపారమైన ఆధ్యాత్మిక శక్తిని సంపాదించి అద్భుతమైన అపూర్వమైన దర్శనాలను శృతులను పొంది ఆ పరమ సత్యాన్నే లోకానికి ఉద్బోధించారు. అవే వేదాలైనాయి, వేదాంగాలైనాయి, వేదాంతాలైనాయి. ఈ వేదాంగాలే మానవునికి కావలసిన సర్వ విజ్ఞానాన్ని కూలంకషంగా అందించాయి. సృష్టిని గురించి, సృష్టికర్త గురించి తెలిపాయి, జీవుణ్ణి గురించి ప్రవచించాయి, మానవ జీవన విధానాన్ని గురించి ప్రబోధించాయి, మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించాయి. భారతీయ ఋషుల ఆలోచన లతాంతం తపఃఫలం అయిన హైందవ వేదాంత సారం జీవ బ్రహ్మైక్యానుసంధానమే మానవ జీవిత పరమగమ్యంగా అభివర్ణించింది, ఉద్ఘాటించింది. ఆ పరమస్థితికి చరమగమ్యానికి ఉన్నతోన్నత సాధనా మార్గమే ఆత్మవత్ సర్వభూతాన్ని. సర్వభూతాలను తనవలనే చూడమని మన వేదాంతం ప్రబోధిస్తున్నది. సర్వభూతాలు ఒకదానికంటే మరొకటి ఏమాత్రం భిన్నం కావని మన వేదాంతం ఉద్ఘోషిస్తున్నది. భాగవతంలో పోతన లలిత మర్యాదుడైన ప్రహ్లాదుని గురించి అభివర్ణిస్తూ, తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరగువాడు అన్నారు. అదే ఉత్తమ పురుషుని ఉత్కృష్ట లక్షణమని పోతన భావన. ఈ సత్యాన్ని అమ్మ కాదనడం లేదు. కానీ ఈ ప్రవచనం కంటే అమ్మ నిరంతరం తన మాట ద్వారా, చేత ద్వారా మనకు అందిస్తున్న, అనుభూతం చేస్తున్న మరో మహత్తర ప్రబోధం ఉన్నది. అదే సర్వమాతృభావన. యావత్ విశ్వం ఎడల చరాచర భేదరహితంగా నేను అమ్మను, మీరు బిడ్డలు అనే పరమోత్కృష్ట మధురాతి మధుర మహాభావన. ఇంతవరకు లోకంలో ఎందరో మహానుభావులు, ఋషి పుంగవులు, యోగీశ్వరులు అహం బ్రహ్మాస్మి అని సంభావన చేయగలిగారు, తత్వమసి అని ఉపదేశం చేయగలిగారు, అయం ఆత్మా బ్రహ్మ అని ప్రబోధం చేయగలిగారు, ప్రజ్ఞానం బ్రహ్మ అని సత్యావిష్కరణ చేయగలిగారు, సర్వం ఖల్విదం బ్రహ్మ అని బ్రహ్మదర్శనం చేయగలిగారు. ఆ యోగులు, ఆ ఋషులు ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత, బ్రహ్మానుభవం పొందిన తర్వాత, లోపల వెలుపల భాషించేదంతా ఒక్కటేనని తెలుసుకున్న తర్వాత, ఈ కనిపించే అనైక్యతలోని ఐక్యతను గ్రహించిన తర్వాత అంతర్ముఖులై ఆనందామృత పానమత్త చిత్తులై జీవితం ముగించారు, తాము తరించారు. బహిర్ముఖులైన వారు సర్వజీవులను తమ వలనే చూడమని, ప్రేమించమని ప్రబోధించారు. కానీ నేడు అమ్మ ఇస్తున్న సందేశం, చేస్తున్న ప్రబోధం సర్వజీవులను మన బిడ్డలుగా చూడమని, మన బిడ్డలను మనం ఎట్లా ప్రేమిస్తామో అందరినీ అట్లా ప్రేమించమని. అందరినీ తనవలనే ప్రేమించడం గొప్ప విషయమే. కానీ మానవుడికేమిటి, పశుపక్షాదులకు, సమస్త ప్రాణికోటికి తనకంటే తనను కన్నవాళ్ల మీద కంటే తాను కన్నవాళ్ల మీదనే మక్కువ ఎక్కువ. ఒక ముద్ద అన్నం ఉంటే దానిని బిడ్డకు పెట్టి తల్లి తాను పస్తు ఉంటుంది. చూలింతగాను బాలింతగాను బిడ్డ కోసం తల్లి చేసే పథ్యము, పడే కష్టము, తపన, తాపత్రయము, త్యాగము చూస్తుంటే తల్లికి బిడ్డయందలి మమకారం అర్థమవుతుంది. మనిషికి తనకంటే ఈ లోకంలో అధికమైనది, ప్రియతరమైనది, మధురతరమైనది మరొకటి లేదని అనుకునే విషయం యథార్థం కాదు. తనకంటే మనిషికి ప్రియమైనది తన సంతానమేనని అమ్మ ఉద్ఘాటిస్తున్నది. అందువలనే సర్వసృష్టిని తన బిడ్డగా చూసుకునమని, అంటే ప్రేమించమని అమ్మ నిరంతర ప్రబోధం. మన బిడ్డయందు ఏం చూస్తున్నామో అందరి యందు దానిని చూడడమే బ్రహ్మస్థితిని పొందడం అని అమ్మ ప్రవచనం. మన బిడ్డయందు మనం ఏం చూస్తాము? ఆత్మావై పుత్రనామాసి
అని ఋషివాక్కు. కానీ అమ్మ అంతకంటే ఎక్కువే ఏదో చూస్తామంటున్నది. ఒక్క క్షణం మనం అమ్మ సన్నిధిలో ఆసీనులం కాగలిగితే పొంగులు వారుతూ అదేదో పరవళ్ళు తొక్కుతూ మనసు పులకింపజేస్తూ పరవశింపజేస్తూ మనకు సాక్షాత్కరిస్తుంది. ఏప్రిల్ 1985. జయ హో మాత. వ్యాసం 192. అనుభవ సారము. ఈ సంవత్సరం మే 5వ తేదీన అమ్మ కళ్యాణ దినోత్సవాల్లో ప్రముఖమైన సంఘటనలు 2 జరిగాయి. ఒకటి, మద్రాసు సోదరులచే జిల్లెళ్లముడిలో యాత్రికుల సౌకర్యార్థం నిర్మించబడిన భవనానికి అమ్మ ప్రారంభోత్సవం చేయడం, దానికి పంచమి అని అమ్మ నామకరణం చేయడం. 2, ఆనాడు సాయంకాలం సోదరుడు శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మ చేత వ్రాయబడిన పాటల సంపుటి అనుభవసారం గ్రంథావిష్కరణ. శ్రీ బుచ్చిరాజు శర్మ 1954వ సంవత్సరంలోనే అమ్మ వద్దకు చేరారు. ఆ రోజుల్లో చాలా కొద్దిమంది మాత్రమే అమ్మ వద్దకు వెళ్ళి వస్తుండేవారు. ఆ అదృష్టవంతుల్లో రాజు ఒకరు. అప్పట్లో అమ్మే తనను చూడడానికి వచ్చేవారికి అన్నం బండి వడ్డించేది. ఎన్నో పారమార్థిక సాధన రహస్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు వెల్లడిస్తుండేది. ఎన్నో అతీంద్రియ శక్తులు, దివ్య మహిమలు అమ్మ సన్నిధిలో తరచుగా జరుగుతుండేవి. తన జీవిత చరిత్రకు సంబంధించిన ఎన్నో నిగూఢ విషయాలను అమ్మ కథలుగా వివరిస్తుండేది. తన ఆధ్యాత్మిక అనుభవ సారాన్ని కూడా ఆనాటి భక్తులకు అలతి పదాలతో అభివ్యక్తం చేస్తుండేది. అట్లా అమ్మ చేతిమీదుగా అన్నం తిని నోటి వెంట అనవరతం రాలిపడే రత్నాలను ఏరుకుని మూట కట్టుకున్న మహాభాగ్యవంతుడు, అదృష్టవంతుడు శ్రీరాజు. స్థూలంగా పరిశీలిస్తే అమ్మ జీవిత చరిత్రను 3 భాగాలుగా విభజింపవచ్చును. మొదటి భాగం అమ్మ జననం నుండి వివాహం వరకు 1923 నుండి 36. రెండవ భాగం వివాహం నుండి అంటే 1936 నుండి 1956 వరకు. మూడవ భాగం 1956 నుండి ప్రస్తుతం వరకు జరుగుతున్న చరిత్ర. మొదటి భాగం అందరికీ తెలిసిందే. మూడవ భాగము తెలుసుకోదలుచుకున్న వారికి అవరోధాలు లేవు. ఇకపోతే రెండవ భాగమే అతి నిగూఢంగా ఉండిపోయింది. ఆ రెండవ భాగమే అమ్మ వైవాహిక జీవితానికి సంబంధించినది. ఆ 2 దశాబ్దాల కాలం అమ్మకు మాత్రమే తెలుసును. ఆ కాలమంతా అమ్మ గర్భగుడిలో ఉండిపోయింది. ఆ తలుపులు మూసి ఉన్నాయి. తాళం చెవి అమ్మ వద్ద మాత్రమే ఉన్నది. ఆ తలుపులు అమ్మే తెరవాలి. ఆ చీకటి కోటల్లో అమ్మే వెలుగును ప్రసారం చేయాలి. 1954 నుండి కొన్ని దివ్య ముహూర్తాల్లో గర్భగుడి తలుపులు అమ్మ తెరిచేది. కొద్దిమంది పుణ్యాత్ములు అమ్మ దర్శనం చేసుకోగలిగారు. అమ్మ చరిత్రను తెలుసుకోగలిగారు. అమ్మ మహిమలను గమనించగలిగారు. అమ్మ జీవితంలోని ఆకాశచుంబిత పరమోన్నత దివ్య శిఖరాలను అవలోకించగలిగారు. ఆ పుణ్యజీవుల్లో శ్రీరాజు ఒకరు. ఏ సాధన చేయకపోయినప్పటికీ అమ్మ ఆధ్యాత్మికమైన పరమానుభవాన్ని పొందింది. క్లిష్టమైనటువంటి యోగంలో పరాకాష్ఠ స్థితిని అమ్మ సాధించింది. అనంతమైన జ్ఞానం యొక్క సారాన్ని అమ్మ గ్రహించింది. జీవితంలోని బాధను, దుఃఖాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించింది. లౌకిక, అలౌకిక అనుభవ సారాన్ని అమృతం వలె అమ్మ పుక్కిటి బంటిగా పానం చేసింది. తన అపార అనుభవ సాగరంలోని అమృతాన్ని తీర్థం వలె ఉద్ధరణలతో కొద్దిమందికి పంచింది. శ్రీరాజు అమ్మ తన జీవితంలో సాధించిన ఆధ్యాత్మిక విజయాలకు ఆకర్షితుడయ్యాడు. అమ్మ తన జీవితంలో అనుభవించిన కష్ట పరంపరకు విచలితుడయ్యాడు. అమ్మ చూపిన అతి మానవ సహనానికి విస్మితుడయ్యాడు. తాను కళ్ళతో చూసిన, చెవులతో విన్న విషయాలలో ఆవేశభరితుడై పాడనా నా హృదయ వీణపై అని ఆలపించాడు. వెలలేని నీ గాథ వినిపించదా, లోకాన నీ జ్యోతి వెలిగించదా అని ఎలుగెత్తి చాటాడు. పాడుచు పాడుచు నీ కథ చాటుచు పయనించెదనేనోయమ్మ, ప్రాణము వదిలెదనోయమ్మ అంటూ శపథం చేశాడు. ఎంత మంచిదానవోయమ్మ, నీదెంత మంచి విధానమోయమ్మ అని శ్రీరాజు 1956 ఫిబ్రవరి 15వ తేదీన మొట్టమొదటి పాట వ్రాశాడు. మొదటి పాటలోని స్వభావ మధుర అయిన అమ్మలోని మానవాతీత కమనీయ తత్వానికి అక్షరాకృతిని కల్పించి స్వరబద్ధం చేసి లోకానికి అందించాడు. లోకం విచిత్రంగా విని
కళ్ళు ఇంతలు చేసుకుని అమ్మవంక తల ఎత్తి చూసింది. అమ్మలోని అతి మానవత్వము, అతిలోక శక్తి మెరుపుల్లా మెరిశాయి. జనం కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. తర్వాత హృదయం స్పందించినప్పుడల్లా వ్రాసిన ఒక్కో పాట అమ్మ చరిత్రలోని సంఘటనకో, అమ్మ తత్వానికో, మహిమకో సంబంధించి ఉంది. అమ్మ జీవితంలోని 2వ అధ్యాయానికి సంబంధించిన అనేక అజ్ఞాత సంఘటనలు ఈ పాటల్లో మనకు సాంకేతికంగా దర్శనమిస్తాయి. అమ్మ తత్వం, ముఖ్యంగా అమ్మ అనిర్వచనీయమైన సహనం అనేక గీతాల్లో సుస్పష్టంగా మనకు అవగాహనమై మన మనస్సులను కల్లోలపరుస్తుంది. మరి రచయిత ఎంత విలువిలలాడిపోయి ఉంటాడో. అమ్మ ఒడిలో పెరుగుతూ, అమ్మ బడిలో పాఠాలు చదువుకుంటూ శ్రీరాజు అమ్మతోడిదే లోకంగా భావించాడు. అమ్మతో తాదాత్మ్యాన్ని పొందాడు. కన్నులు మూసినా కన్నులు తెరిచినా కనబడుచుండునదెవరమ్మా అంటాడు. గడియ గడియకు కనిపించును విడవలేను నీ పదాలు అంటాడు. నీ మాట నా మాట ఒకటేనులే అని ఒకచోట, నీ మనసు నా మనసు ఒకటేనులే అని ఇంకొక చోట అంటాడు. నీ అడుగు జాడలే నా ఆదర్శము, నీ మనుగడే భువిని నా జీవితము, గాఢాంధకారంబు పాపావులే వెలుగు చూపావులే అని తన స్థితిని చెప్పుకున్నాడు. అమ్మ అతనికి జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ జ్ఞాననేత్రంతో అమ్మ అనుభవసారాన్ని గ్రహించడమే కాకుండా ఆ అనుభవసారాన్ని తనదిగా కూడా చేసుకున్నాడు. అమ్మా, నీవేనమ్మా సంతోషంబులో సంతాపంబులో సంగీతంబులో నాదు గీతంబులో నాదు శ్వాసంబులో నాదు ధ్యానంబులో అంటూ అంతటా అమ్మనే చూస్తూ వింటూ తన్మయమైపోయాడు రచయిత. ఆ తన్మయతే పాటలకు మాధుర్యాన్ని, రామణీయకాన్ని సంతరించి పెట్టాయి. అమ్మ అనుభవసారాన్ని శ్రీరాజు సంగ్రహంగా తెలిపాడు. ఈ సర్వం బ్రహ్మయని, ఈ ఆత్మే బ్రహ్మయని, ప్రజ్ఞానం బ్రహ్మయని, ఆ బ్రహ్మవు నీవయని ఆత్మావలోకన అమ్మకు కలిగిందంటాడు. మరొకచోట మరీ క్లుప్తంగా సూటిగా చెప్పాడు. ఈ సర్వం ఒకటిగా అనిపించు నీకు, ఈ సర్వం నీవుగా అనిపించు మాకు అని. ఇలా అమ్మ అనుభవసారాన్ని, తన అనుభవసారాన్ని కలిపి రంగరించి మధురమైన పాటలుగా తయారు చేసి లోకానికి అందించిన శ్రీరాజు జీవితం ధన్యమైంది. శ్రీ వెంకటేశ్వరుని స్తుతించిన అన్నమయ్య, శ్రీరాముని గానం చేసిన త్యాగయ్య, మధుర మీనాక్షిదేవిని స్తోత్రం చేసిన ముత్తుస్వామి దీక్షితులు, కంచి కామాక్షిదేవిని స్తవం చేసిన శ్యామశాస్త్రి, మువ్వగోపాలుని పాటలలో మురిపించిన క్షేత్రయ్య, భద్రాద్రి రాముని సేవించిన రామదాసు, వీరంతా వివిధ ఆకృతుల్లో వెలసిన పరమేశ్వరుణ్ణి కృతుల్లో ఆరాధించి ధన్యులయ్యారు. శ్రీరాజు ఆ కోవకు చెందిన వాగ్గేయకారుడు. వాళ్ళందరూ పరోక్షానుభూతి కలిగినవారు. శ్రీరాజు ప్రత్యక్షానుభూతి కలిగిన భాగ్యశాలి. అమ్మ గురించి సృష్టింపబడ్డ సాహిత్యానికి ఆద్యుడు. అతడు మనందరికీ అగ్రజుడు, ఆదర్శము. అనుభవసారం గాయకులకు సంగీతార్ణవమే కాదు, సామాన్యులకు నిత్య పఠనీయం. మే 1985. జయ హో మాతా.